హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మీకు తెలుసు మనం ఈక్విటీ సిరీస్ని మన సెకండ్ ఛానల్లో స్టార్ట్ చేసాం. అండ్ స్టార్టింగ్లో కొన్ని వీడియోస్, బేసిక్ వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యాయి. సో అవి అప్లోడ్ చేసిన ఏ పాయింట్లో కూడా ఇది కంప్లీట్గా చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా దీన్ని వాచ్ చేయండి. నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, బట్ ఈ వీడియో నుంచి చెప్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చే సిరీస్ ఆఫ్ వీడియోస్ ఏవైతే నెక్స్ట్ కమింగ్ డేస్లో మనం కాన్సెప్ట్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటూ వస్తామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. పాసిబుల్ కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి. బికాస్ ఇదేదో ఒక సెగ్మెంట్కి సంబంధించింది కాదు, లైక్ ఈక్విటీకి సంబంధించిందే కాదు. మీరు ఈక్విటీలో ట్రేడ్ చేస్తున్నా ఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నా, ట్రేడింగ్ అంటే ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఈక్విటీ పరంగా, అందులోనూ మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది మాట్లాడుకునే కాన్సెప్ట్స్. ఇదనే కాదు, ఎఫ్ఎన్ఓ కానీ కమోడిటీ కానీ కరెన్సీ కానీ ఈవెన్ క్రిప్టో మార్కెట్ రిలేటెడ్గా కూడా నెక్స్ట్ మాట్లాడుకునే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీకు రిలేట్ అవుతాయి. మీరు ఏ సెగ్మెంట్లో ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా బేసిక్గా వాటన్నిటిని స్టడీ చేయడానికి మనకు కావాల్సింది ప్రైస్ యాక్షన్. సో కమింగ్ డేస్లో మనం వాటి రిలేటెడ్గా ఫోకస్ చేయబోతున్నాం. అందులో భాగంగానే ఇవాళ మనం ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ట్రెండ్ అనగానే సో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ ఇమేజెస్ చూపించి నేను కంప్లీట్ చేయట్లేదు. టోటల్ ఈ ట్రెండ్ కాన్సెప్ట్ని నేను 4 సెగ్మెంట్గా డివైడ్ చేశాను. ఫస్ట్ సెగ్మెంట్లో అసలు ట్రెండ్ అంటే ఏంటి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్ రిలేటెడ్గా ఉండే స్ట్రక్చర్ అండ్ వాటిలో మనం ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే ఎక్కడ బై చేస్తుంటాం, ఎక్కడ సెల్ చేస్తుంటాం, అది మొదట మాట్లాడుకుందాం. తర్వాత ట్రెండ్ అనగానే మనకు గుర్తొచ్చేది ట్రెండ్ లైన్స్. ట్రెండ్ లైన్ అనగానే ఎక్కడ డ్రా చేయాలి, క్యాండిల్ స్టిక్ దగ్గర డ్రా చేయాలా, విక్ దగ్గర డ్రా చేయాలా, అసలు ఎన్ని పాయింట్స్ని మనం మ్యాచ్ చేయాలి, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు మనకు వచ్చే డిఫరెంట్ డౌట్స్ అండ్ సైకాలజీని కూడా సెకండ్ టాపిక్లో మాట్లాడుకుందాం, హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్. అలాగే యావరేజెస్, మూవింగ్ యావరేజెస్ని బట్టి కూడా మనం ట్రెండ్ని ఎలా డిఫైన్ చేస్తుంటాం సెకండ్ టాపిక్లో మాట్లాడుకుందాం. అది ఈ వీడియోలో మీకు కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఎగ్జిస్టింగ్ ఉన్న ట్రెండ్ మనం చేంజ్ అయిందని ఎలా తెలుసుకోవచ్చు. మనం చార్ట్ని చూస్తున్నప్పుడు అప్ ట్రెండ్ కనిపిస్తున్నా అది డౌన్ ట్రెండ్కి మారింది, సో ట్రెండ్ చేంజ్ అయిందని మనం ఎలా తెలుసుకోవచ్చు. సో ట్రెండ్ చేంజ్ ఆర్ ట్రెండ్ రివర్సల్ రిలేటెడ్గా థర్డ్ సెగ్మెంట్లో మాట్లాడుకుందాం. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ సెగ్మెంట్లో ఒకసారి మనకు అప్ ట్రెండ్ మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది, బట్ ఇంకొక టైం ఫ్రేమ్కి వెళ్తుంటే డౌన్ ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో మనం అప్ ట్రెండ్ని చూస్తూ మార్కెట్ టాప్ సైడ్కి వెళ్ళిపోతుంది ఆర్ డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది అనే వ్యూ కాకుండా మల్టీ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్స్ ఎలా డిఫరెంట్గా ఉంటాయి, ఒక దగ్గర కనిపించిన అప్ ట్రెండ్ ఇంకొక దగ్గర డౌన్ ట్రెండ్గా ఎలా కనిపిస్తూ ఉంటుందని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ని తీసుకొని ఫోర్త్ సెగ్మెంట్లో అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్ ఇది. ఇందులో మొదట మాట్లాడుకున్న 2 సెగ్మెంట్స్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ పార్ట్లో థర్డ్ అండ్ ఫోర్త్ సెగ్మెంట్స్ని డిస్కస్ చేయబోతున్నాను. యాక్చువల్గా అవి కూడా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిటింగ్లో ఉన్నాయి. సో అది కంప్లీట్గా ఎడిట్ చేసి నేను నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడి నుంచి వచ్చే ప్రతి వీడియోలో కూడా ఎండ్లో మీకు కొంత హోంవర్క్ ఉంటుంది. బికాస్ ఇవి మనం విని అర్థం చేసుకొని మార్కెట్లో అప్లై చేసేవి కాదు. మీరు వినాలి, వీడియోలో వినాలి, అనాలిసిస్ చేయాలి, మీ అంతటిగా మీరు ఓన్గా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, తర్వాత పేపర్ ట్రేడ్ చేయాలి, తర్వాత మార్కెట్లో ట్రేడ్ చేయాలి. ఈ సీక్వెన్స్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. ఈ సీక్వెన్స్ని మిస్ అయ్యి విని ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారంటే ఇవి మీకు వర్క్ అవ్వవు. సో మీ ప్రాఫిటబిలిటీ జస్ట్ కంటెంట్ వినడంలో రాదు, కంటెంట్ని విని మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్ పైన వస్తుంది. కాబట్టి మీరు కొంత యాక్టివ్గా ఉంటూ, మీరు కింద క్వశ్చన్స్ అడుగుతూ, డౌట్స్ అడుగుతూ, ఇలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు కాదని మీరు కూడా యాక్టివ్గా ఉంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ నేను యాక్టివ్గా ఉంటాను. అండ్ ఇచ్చిన హోంవర్క్ని కూడా టైం టు టైం మీరు చేస్తుంటే ఇంకా మీకు మల్టిపుల్ వేస్లో ఎలాంటి వర్క్ని ఇవ్వచ్చని నేను కూడా చూస్తూ ఉంటాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఎఫ్ఎన్ఓ సిరీస్ కంప్లీట్ అయింది. అండ్ ఇది ఈక్విటీ సిరీస్. ట్రేడింగ్ రిలేటెడ్గా మీరు ఎటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేద్దాం అనుకుంటున్నా ఐ సజెస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం కంటెంట్లోకి మూవ్ అవుదాం. సో ఫస్ట్ ట్రెండ్ అంటే ఏంటి? ఎనీ టైప్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి, లైక్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఇవే కాకుండా సైడ్ వేస్లో కూడా మార్కెట్ మూవ్ అవుతుంటుంది కదా. అలాంటి సందర్భాల్లో మార్కెట్లో మనం ఏం చేయాలి, వీటి రిలేటెడ్గా ఉండే బేసిక్ కాన్సెప్ట్ మొదట తెలుసుకుందాం. దీంతో బిగినర్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అప్ ట్రెండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అప్ ట్రెండ్లో ప్రైస్ కొంతవరకు టాప్ సైడ్కి మూవ్ అయిన తర్వాత కొంత పుల్ బ్యాక్ వస్తుంది. అగైన్ ప్రైస్లో ర్యాలీ, అగైన్ కొంత పుల్ బ్యాక్, అగైన్ ప్రైస్లో ర్యాలీ. ఇలా పుల్ బ్యాక్ వచ్చిన ప్రతిసారి ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే అగైన్ మళ్ళీ ప్రైస్ ర్యాలీ అవుతూ ఉంటుందో, మీన్స్ అగైన్ రైజ్ అవుతూ ఉంటుందో దాన్ని మనం స్వింగ్ లో అంటాం. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ సిరీస్ ఆఫ్ కాన్సెప్ట్ వీడియోస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం ట్రేడ్స్ తీసుకుంటుంటాం కదా, ఆ పాయింట్లో స్వింగ్లోని స్టాప్ లాస్గా పెట్టండి, ఆ స్వింగ్ హైని టార్గెట్గా పెట్టుకోండి అని మనం మెన్షన్ చేసుకుంటాం. కాబట్టే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. స్వింగ్లో అనేది ర్యాలీ అవుతున్న మార్కెట్ కొంతవరకు పుల్ బ్యాక్ అవుతుంది కదా, కొంతవరకు ఫాల్ అవుతుంది కదా. అగైన్ ఎక్కడి నుంచి అయితే ర్యాలీ అవుతుందో మళ్ళీ అక్కడ ఫామ్ చేసిన లోని స్వింగ్లో అంటారు. మార్కెట్ కొంతవరకు ర్యాలీ అయిన తర్వాత ఒక పాయింట్ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుంది కదా, ఆ పాయింట్నే స్వింగ్ హై అంటారు. యూజువల్గా అప్ ట్రెండ్లో ఫామ్ అవుతున్న ఎవ్రీ స్వింగ్ హై
ప్రీవియస్ స్వింగ్ హై కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మీన్స్ ఇక్కడ ఫామ్ అయిన హై కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై హయ్యర్ హై ఉంటుంది. ఆ నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై కూడా హయ్యర్ హైలో ఉంటుంది. ఒక చార్ట్ ప్యాటర్న్ అప్ ట్రెండ్లో ఉంది అని మనం చెప్పాలంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై ప్రీవియస్ హై కంటే హయ్యర్గా ఉంటేనే మనం అది అప్ ట్రెండ్ అంటాం. హయ్యర్ హైసే కాదు, ఈవెన్ లోస్ కూడా ప్రీవియస్ లో కంటే కూడా హయ్యర్గా ఉండాలి. బికాస్ ప్రైస్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫామ్ చేసిన లో కంటే ఇక్కడ ఫామ్ చేసిన లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ పరంగా చూస్తే ఎక్కువగా ఉన్నట్టే కదా, హయ్యర్గా ఉన్నట్టే కదా. అలాగే ఇక్కడ ఫామ్ చేసిన లో కంటే ఇక్కడ ఫామ్ చేసిన లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ పరంగా చూస్తే హయ్యర్లోనే కదా. ఇక్కడ ఫామ్ చేసిన లో కంటే ఇక్కడ ఫామ్ చేసిన లో హయ్యర్లో, ఇక్కడ ఫామ్ చేసిన లో కంటే ఇక్కడ ఫామ్ చేసిన లో హయ్యర్లో. సో అప్ ట్రెండ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. ఇది ఫర్గా క్లారిటీ రావడం కోసం ఈ ఇమేజ్ని ఒకసారి గమనించండి. సో ఇక్కడ చార్ట్ మీకు కాన్స్టెంట్గా ర్యాలీ అవుతూనే ఉంది, మీ స్టాప్ సైడ్కి మూవ్ అవుతూనే ఉంది. మూవ్ అవుతుంటే సడన్గా ఒక బిగ్ క్యాండిల్ వేసుకొని వెళ్ళిపోలేదు. ఒక పాయింట్ వరకు ర్యాలీ అవుతుంది, అగైన్ పుల్ బ్యాక్, అగైన్ ర్యాలీ, అగైన్ పుల్ బ్యాక్, అగైన్ ర్యాలీ, అగైన్ పుల్ బ్యాక్, అగైన్ ర్యాలీ, అగైన్ పుల్ బ్యాక్ అండ్ అగైన్ ర్యాలీ. ఈసారి కూడా పుల్ బ్యాక్ వచ్చింది, ఒక పాయింట్ వరకు ర్యాలీ అయ్యి అక్కడి నుంచి ఒక షార్ప్ సెల్ ఆఫ్తో ఈ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోయింది. కానీ ఇన్ బిట్వీన్ కనిపిస్తున్న ప్రైస్ యాక్టివిటీని మీరు గమనిస్తే ఏ పాయింట్ నుంచి అయితే మార్కెట్లో కొంత పుల్ బ్యాక్ ఆ రివర్సల్ కనిపించిందో దాన్ని ఏమంటారు అనుకున్నాం? స్వింగ్ హై అంటారు. సో ఒక స్వింగ్ హై కంటే ఇంకొకసారి ఫామ్ చేసిన హై, సో ప్రీవియస్ హై కంటే ఈసారి ఫామ్ చేసిన స్వింగ్ హై హయ్యర్గా ఉంది కాబట్టి హయ్యర్ హై అంటున్నా. ఇక్కడ ఫామ్ చేసిన హై కంటే నెక్స్ట్ ఫామ్ చేసిన స్వింగ్ హై ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా హయ్యర్ హైయే. ఇక్కడ ఫామ్ చేసింది కూడా హయ్యర్ హై, ఇక్కడ ఫామ్ చేసింది కూడా హయ్యర్ హై. సో ఇక్కడ గమనిస్తే కాన్స్టెంట్గా మార్కెట్లో హయ్యర్ హైస్ ఫామ్ అవుతూనే ఉన్నాయి. అట్ ఏ సేమ్ టైం ప్యారలల్గా స్వింగ్ లోస్ని మీరు గమనించినా ఒక దగ్గర ఫామ్ అయిన లో కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్, బికాస్ ఇక్కడ ప్రైస్ కంటే ఇక్కడ ప్రైస్ పెరిగింది కదా, కాబట్టి ఇక్కడ ఫామ్ అవుతున్న లో కంటే ఇక్కడ ఫామ్ అవుతున్న లో హయ్యర్ లో, ఇక్కడ ఫామ్ అవుతున్న లో కంటే ఇక్కడ ఫామ్ అవుతున్న లో హయ్యర్ లో, ఈ లో కంటే ఇక్కడ ఫామ్ అవుతున్న లో కంటే ఇది హయ్యర్గా ఉంది కాబట్టి ఇది కూడా హయ్యర్ లో. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీకు చార్ట్ పైన కనిపిస్తూ ఉందంటే హయ్యర్ హైస్, హయ్యర్ లోస్తో మార్కెట్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది, ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది కాబట్టి ఇది అప్ ట్రెండ్ అని మనం పిలుస్తాం. సో అప్ ట్రెండ్లో మనకి హయ్యర్ హైస్ అలాగే హయ్యర్ లోస్ ఫామ్ అవుతాయి అనుకుంటున్నాం కదా. ఈ ట్రెండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ది, అప్ ట్రెండ్లో హయ్యర్ హైస్ తర్వాత మార్కెట్ ఎలాగో కొంతవరకు ఫాలో అవుతుంది కదా అని బిగినర్స్ ఆ హయ్యర్ హైలో సెల్ చేయడానికి ప్రయత్నించద్దు. సో కొంతవరకు ప్రైస్ ఫాలో అవుతుంది కదా, ప్రతిసారి ఫాలో అవుతుంది కదా, మరి ఎందుకని సెల్ చేయకూడదు? ఎలాగో ప్రైస్ ఫాలో అవుతుంది, కొంత కరెక్ట్ అవుతుందని మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఎందుకని హయ్యర్ హైస్ దగ్గర పొజిషన్ తీసుకోకూడదు? బికాస్ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్గా మీరు ఇమేజ్లో గమనించడానికి మార్కెట్లో ఉండే రియాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది. ట్రెండ్ ఎటైతే ఉందో అటుపక్క మనం ట్రేడ్స్ తీసుకుంటుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ ట్రెండ్ అలానే కంటిన్యూ అయ్యేంత వరకు కూడా, ఒక పర్టికులర్ ట్రెండ్ లైన్ కానీ ఆర్ ఒక మూవింగ్ యావరేజ్ బిలో ఫాలో అయ్యేంత వరకు కూడా ఆ ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న ట్రేడ్ రిలేటెడ్గా మనకు ఆపోజిట్గా వెళ్తున్న ఏ ఏరియాలో ఎగ్జిట్ అవ్వాలన్న క్లారిటీ మనకు ఉంటుంది. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ట్రెండ్ సైడ్ మనం ట్రేడ్స్ తీసుకుంటుంటే మొమెంటం కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని ద్వారాను మనం అడ్వాంటేజ్ని పొందొచ్చు. ఒక పాయింట్ తర్వాత మనకు కరెక్షన్ వస్తుంది, అది నిజమే. కానీ వస్తున్న కరెక్షన్ ఎంత ఉంది, ఆ తర్వాత వస్తున్న ర్యాలీ ఎంత ఉంది, వస్తున్న కరెక్షన్ ఎంత ఉంది, తర్వాత వస్తున్న ర్యాలీ ఎంత ఉంది, ఆ వస్తున్న కరెక్షన్ ఎంత, తర్వాత వస్తున్న ర్యాలీ ఎంత, వస్తున్న కరెక్షన్ తర్వాత వస్తున్న ర్యాలీ. ఇలా మీరు గమనిస్తే పుల్ బ్యాక్స్ ఆర్ రీట్రేస్మెంట్స్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ మార్కెట్లో చిన్నవిగా ఉంటాయి. లైక్ అప్ ట్రెండ్లో కొంత డౌన్ సైడ్కి వచ్చే పుల్ బ్యాక్ చిన్నదిగా ఉంటుంది కంపేర్డ్ విత్ నెక్స్ట్ టైం వచ్చే టాప్ సైడ్ ఆర్ అప్ సైడ్ ర్యాలీ. అలా ప్రతిసారి కూడా ట్రెండ్కి అగైనెస్ట్గా వచ్చే పుల్ బ్యాక్స్ మనకు కొంత చిన్నవిగానే ఉంటుంటాయి కాబట్టి కొంతవరకు కరెక్ట్ అయ్యి అగైన్ ఇమీడియట్గా కూడా ప్రైస్లో ర్యాలీ కనిపించవచ్చు. కాబట్టి అప్ ట్రెండ్లో ఎప్పుడు హయ్యర్ హైస్ దగ్గర సెల్ పొజిషన్ మనం తీసుకోం. మనం ఎప్పుడు అప్ ట్రెండ్లో వెయిట్ చేసేది హయ్యర్ లో కోసం. ఈ హయ్యర్ లో దగ్గరికి ప్రైస్ వచ్చి రివర్సల్ తీసుకుంటున్నప్పుడు, రివర్సల్ తీసుకుంటుందని మనకు ఎలా తెలుస్తుంది? దీన్ని కూడా నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇలా రివర్సల్ తీసుకుంటున్నప్పుడు ఇది మనం వాల్యూ జోన్గా భావించి ఇక్కడ మనం బై పొజిషన్స్ తీసుకొని ట్రేడ్స్ని చేస్తూ ఉంటాం. సో అప్ ట్రెండ్లో హయ్యర్ హైస్ దగ్గర సెల్లింగ్ని మనం అవాయిడ్ చేస్తాం, ఈవెన్ బయింగ్ని కూడా మనం అవాయిడ్ చేస్తాం. మనం వెయిట్ చేసేది హయ్యర్ లోస్ కోసం. హయ్యర్ లోస్ దగ్గర ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పొజిషన్స్ని తీసుకొని అప్ ట్రెండ్లో మనం ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. మరి డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది? డౌన్ ట్రెండ్ అంటే ప్రైస్ ఫాలో అవుతుంది, కానీ ప్రైస్ సడన్గా ఇలా ఫాలో అయిపోదు కదా,
కొంతవరకు ఫాలో అవుతుంది. అలా ఫాలో అయిన దగ్గర ప్రైస్లో అగైన్ కొంతవరకు టాప్ సైడ్ మూవ్ వస్తుంది. అగైన్ ఎట్ సమ్ పాయింట్ మళ్ళీ సెల్లింగ్, అగైన్ ర్యాలీ, అగైన్ అక్కడి నుంచి సెల్ ఆఫ్, అగైన్ పుల్ బ్యాక్ ఆర్ రీట్రేస్మెంట్, అగైన్ సెల్ ఆఫ్. సో ఇక్కడ ఏమవుతూ ఉంటుంది, ఎక్కడైతే స్వింగ్ లో ఫామ్ చేసి ఉంటుందో ఆ నెక్స్ట్ వచ్చే లో ప్రీవియస్ లో కంటే లోలో ఉంటుంది. మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ప్రీవియస్ ప్రైస్ కంటే లోయర్ లోని ఫామ్ చేసి ఉంటుంది. అలా సిరీస్గా వస్తున్న లోస్ అనేవి కూడా ప్రీవియస్ లో కంటే లోయర్ లోలో ఉంటాయి. టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకున్నాం కదా, అక్కడ ఫామ్ చేసిన హై ఉంటుంది కదా, స్వింగ్ హై ఉంటుంది కదా, ఆ హై కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై లోయర్ హై అయి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. ఇక్కడ ప్రైస్ కంటే ఇక్కడ ప్రైస్ తక్కువగా ఉంటుంది కదా, అలా చూస్తే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై ఇంకా లోయర్గా ఉంటుంది. సో డౌన్ ట్రెండ్ ఒక స్ట్రక్చర్ ఏంటి, లోయర్ హైస్ లోయర్ లోస్. సో ఇక్కడ చార్టింగ్ గమనిస్తే ఒక పాయింట్ వరకు మార్కెట్లో ర్యాలీ కనిపించింది. ఒక దగ్గర టాప్ని ఫామ్ చేసిన తర్వాత మార్కెట్లో ఒక కన్సాలిడేషన్, ఆ కన్సాలిడేషన్లో ఏ హై అయితే మార్కెట్ మేక్ చేసిందో అక్కడి నుంచి ఫాల్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ కొంతవరకు ర్యాలీ అవుతున్నప్పుడు అగైన్ ఫామ్ చేసిన హై ప్రీవియస్ హై కంటే లోయర్గా ఉంది కాబట్టి ఈ హైని మనం లోయర్ హై అంటాం. అగైన్ అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది, అగైన్ ప్రైస్లో ర్యాలీ, ఈసారి ఫామ్ చేసిన హై కూడా ప్రీవియస్ హై కంటే లోయర్గా ఉంది కాబట్టి లోయర్ హై, అగైన్ ఫాల్, అగైన్ పుల్ బ్యాక్ టాప్ సైడ్కి, ఈసారి ఫామ్ చేసిన హై కూడా ప్రీవియస్ హై కంటే లోయర్ సైడ్ ఉంది కాబట్టి అది లోయర్ హై అంటాం. ప్యారలల్గా లోస్ని కూడా గమనించారంటే ఒకసారి ఫామ్ చేసిన లో కంటే నెక్స్ట్ టైం ఫామ్ చేసిన లో లోయర్ సైడ్ ఉంటుంది, ఇంకొకసారి ఫామ్ చేసిన లో లోయర్ సైడ్ ఉంటుంది. సో లోయర్ హైస్ లోయర్ లోస్ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మీకు మార్కెట్లో కనిపించిందంటే దెన్ ఆ పర్టికులర్ ట్రెండ్ని మనం డౌన్ ట్రెండ్ అంటాం. సో ఇందాక అనుకున్నాను కదా, అప్ ట్రెండ్లో మనం ఎక్కడ ట్రేడ్స్ తీసుకుంటాం, ఎక్కడ ట్రేడ్స్ని అవాయిడ్ చేస్తామని, అలాగే డౌన్ ట్రెండ్లో కూడా ఒక లో ఫామ్ అయ్యి ఇంకొక లో ఫామ్ అయిన తర్వాత ఎలాగో మార్కెట్ కొంతవరకు టాప్ సైడ్కి వెళ్తుంది కదా, ర్యాలీ అవుతుంది కదా అని బై చేసే ప్రయత్నం మనం చెయ్యం. బికాస్ ట్రెండ్ మనకి డౌన్ సైడ్ ఉంది కాబట్టి ట్రెండ్లో ఏదైతే పుల్ బ్యాక్ ఉంటుందో ఆ పుల్ బ్యాక్ కంటే కూడా ఆ పర్టికులర్ ట్రెండ్ మనకి ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో ఆ డైరెక్షన్లో కనిపించే ట్రెండింగ్ మూవ్ పెద్దదిగా ఉంటుంది. సో వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని డౌన్ ట్రెండ్లో లోయర్ లోస్ ఉన్నప్పుడు మనం బై యాక్టివిటీ చెయ్యం. మనం వెయిట్ చేసేది లోయర్ హైస్ కోసం. ఆ పర్టికులర్ లోయర్ హై మనకు వచ్చింది, అక్కడి నుంచి రివర్సల్ వస్తుంది అనుకున్నప్పుడు మనం అక్కడ ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. వీడియోని లైక్ చేశారా? ఒకవేళ వీడియోలో ఇప్పటివరకు మీరు చూసిన కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. మరి సైడ్ వేస్ అంటే ప్రైస్ అటు అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ కాకుండా లైక్ కొంత టాప్ సైడ్కి వెళ్తుంది, కొంత బాటమ్ సైడ్, అగైన్ కొంతవరకు ర్యాలీ, అగైన్ బాటమ్, అగైన్ ర్యాలీ, అగైన్ ఫాలో అవడం, ఇలా ఒక పర్టికులర్ రేంజ్లో కొన్ని పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఇది సైడ్ వేస్ మార్కెట్ అంటారు. మీన్స్ అటు పైకి వెళ్ళదు, అటు కిందకు వెళ్ళదు, పెరిగినట్లు పెరుగుతుంది, అగైన్ ఫాలో అవుతుంది, మళ్ళీ పెరుగుతుంటుంది, మళ్ళీ ఫాలో అవుతుంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్తో గమనిద్దాం. ఈ ఇమేజ్ని గమనించారంటే ఒక పాయింట్ నుంచి ప్రైస్ ఫాల్ అయింది, సో ఈసారి అగైన్ ఒక హైని మేక్ చేసింది. ఇక్కడున్న హైస్ని, మిగతా హైస్ని గమనించారంటే ప్రీవియస్ హై కంటే ఇంకొక హై లోయర్గా ఉంది, ఇంకొక హై హయ్యర్గా ఉంది, ఇంకొక హై నియర్ టు ఈక్వల్, అగైన్ ఇంకొక హై లోయర్ హైలో ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏదైనా కంక్లూజన్ వచ్చిందా? మీన్స్ హయ్యర్ హైస్ అయినా ఫామ్ అయిందా ఆర్ లోయర్ హైస్ అయినా ఫామ్ అయిందా అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ అనుకోవడానికి? ఒకసారి లోయర్ హై వస్తే ఇంకొకసారి హయ్యర్ హై, అగైన్ సేమ్ జోన్లోనే మళ్ళీ హైని ఫామ్ చేసి డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. అలా స్వింగ్ హైస్లో ఒక పర్టికులర్ ట్రెండ్ ఉండదు, అటు పైకి వెళ్ళవు, అటు కిందకి వెళ్ళవు. అలాగే స్వింగ్ లోస్లో కూడా ఒక పర్టికులర్ ట్రెండ్ ఉండదు, ఒక లో కంటే ఇంకొక లో హైయర్లో ఉంటుంది, ఇంకొక లో లోయర్లో ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఒక కంక్లూజన్ని డ్రా చేయలేవు. వీటిని కొంత జూమ్ అవుట్ చేసి చూసామంటే ఈ ప్రైస్ అంతా ఒక జోన్లో, ఒక పర్టికులర్ జోన్, స్టాక్ ఆర్ ఇండెక్స్ రిలేటెడ్గా ఒక పర్టికులర్ జోన్లో కన్సాలిడేట్ అవుతుంటుంది. అక్కడ మనం ఒక 2 లైన్స్ని డ్రా చేసామంటే మోస్ట్లీ ఆ 2 లైన్స్ మధ్యలోనే ప్రైస్ మూవ్ అవుతున్నట్టు, సైడ్ వేస్లో మూవ్ అవుతున్నట్టు, ఆ రేంజ్లో మూవ్ అవుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇఫ్ ఆ టైప్ ఆఫ్ మూవ్ మీరు చార్ట్లో గమనిస్తుంటే దాని అది ఒక సైడ్ వేస్ ప్రైస్ మూవ్ అవుతుంది. ఈ సైడ్ వేస్ ట్రెండ్లో బై ఎక్కడ చేస్తుంటాం, సెల్ ఎక్కడ చేస్తుంటాం? యూజువల్గా మనం టాప్ ఒక లైన్, డౌన్ ఒక లైన్ గీసుకుంటాం. టాప్ ఉన్నది రెసిస్టెన్స్ అని, డౌన్ ఉన్నది సపోర్ట్ అని అనుకుంటుంటాం. సో సపోర్ట్ దగ్గర అగైన్ ప్రైస్ రివర్సల్ అయ్యింది అన్నప్పుడు, ఒక కన్ఫర్మేషన్ దొరికినప్పుడు బై చేస్తుంటాం. అగైన్ సప్లై జోన్ ఆ రెసిస్టెన్స్ జోన్కి వస్తున్నప్పుడు రివర్సల్ ప్యాటర్న్ మనకు కనిపించినప్పుడు సెల్ చేస్తుంటాం. ఇలా అయినా చేస్తుంటారు. లేదంటే కన్సాలిడేషన్ ఆ రేంజ్ బౌండ్లో మార్కెట్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రేడ్ తీసుకోకుండా ఆ రెసిస్టెన్స్ ప్రీవియస్గా ఏ జోన్ బిట్వీన్లో అయితే మార్కెట్ మిగిలిపోయిందో ఆ జోన్ని బ్రేక్ చేసి సస్టైన్ అయినా ఆర్ క్లోజ్ అయినా పర్టికులర్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంతా బాగానే ఉంది. మరి ట్రెండ్ అంటే ఏంటి? అప్ ట్రెండ్ అన్నారు, డౌన్ ట్రెండ్ అన్నారు, సైడ్ వేస్ అన్నారు. అసలు ట్రెండ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రెండ్ అంటే ఏం లేదు,
ప్రైస్ ఓ డైరెక్షన్ లో మూవ్ అవడం. ఇఫ్ అది హైయర్ హైస్ హైయర్ లోస్ ని ఫామ్ చేసుకుంటూ టాప్ సైడ్ కి వెళ్తుంటే అది అప్ ట్రెండ్ అని, ఆర్ లోయర్ హైస్ లోయర్ లోస్ ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి వెళ్తుంటే డౌన్ ట్రెండ్ అని, ఆర్ ఇలా ట్రెండ్ ఏం కాకుండా రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతుంటే అది ట్రెండింగ్ మార్కెట్ కాదు, రేంజ్ బౌండ్ ఆర్ సైడ్ వేస్ మార్కెట్ అని పిలుస్తూ ఉంటాం. యూజువల్ గా అయితే ఒక ట్రెండ్ ని ట్రెండ్ లైన్స్ ద్వారా డిఫైన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ట్రెండ్ లైన్స్ ని మనం ఎలా డ్రా చేస్తాం, ఒక పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ ని ఎలా డ్రా చేస్తాం అండ్ ట్రెండ్ ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇంకా అప్ ట్రెండ్ లోనే ఉంది డౌన్ ట్రెండ్ లోనే ఉందని ఎలా డిఫైన్ చేస్తాం ట్రెండ్ లైన్స్ ని డ్రా చేసి, అండ్ ఈవెన్ ఇతర ఇండికేటర్స్ ద్వారా కూడా ట్రెండ్ ని ఎలా డిఫైన్ చేస్తాం అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ మనకి అప్ ట్రెండ్ లో ఉందా డౌన్ ట్రెండ్ లో ఉందా అని మనకి చూస్తేనే అర్థమైపోతుంది చార్ట్ ని. కానీ యూజువల్ గా టెక్నికల్ అనాలిసిస్ లో ట్రెండ్ లైన్స్ ని యూజ్ చేసి మనం ట్రెండ్ ని డిఫైన్ చేస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ వీక్లీ చార్ట్. ఇక్కడ మనకి ప్రైస్ అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుందన్న విషయం అర్థమవుతున్నా అప్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగడానికి పాసిబిలిటీ ఉంది అండ్ అలా వెళ్తున్న అప్ ట్రెండ్ లో కూడా మనం పొజిషన్ తీసుకోవడానికి ఏ వాల్యూ దగ్గరికి నిఫ్టీ వస్తుంటే మనం అది వాల్యూ జోన్ గా భావించవచ్చు అని తెలుసుకోవడానికి మనం ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేస్తుంటాం. ట్రెండ్ లైన్ అనగానే బిగినర్స్ కి ఈవెన్ నేను కూడా కొత్తలో స్టార్ట్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ గా ఉండాలి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏ ఏరియా నుంచి అయితే డ్రా చేయాలనుకుంటున్నామో ట్రెండ్ లైన్, ఆ ఏరియా మొత్తం కూడా ఆ ట్రెండ్ లైన్ కవర్ చేయాలి. అండ్ ఈ డౌట్ కూడా ఉంటుంది, క్యాండిల్ విక్ ని మనం టచ్ చేయాలా, క్యాండిల్ బాడీని మనం టచ్ చేయాలా అని. చూడ్డానికి ఒక సింపుల్ లైన్ లా కనిపిస్తున్నా ఇది డ్రా చేసేటప్పుడు మైండ్ లో చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. బట్ అన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బట్ వాటన్నిటికంటే ముందు మనతో మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ లైన్, ఏ ట్రెండ్ లైన్ కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రైస్ ఫామ్ అయిన తర్వాత 2 or 3 పాయింట్స్ని మనం మ్యాచ్ చేస్తూ కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేస్తున్నాం. సో దట్ ఫ్యూచర్లో కూడా ఆ లైన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తున్న ఒక వ్యూతో మనం ఆ లైన్ని డ్రా చేయడం జరుగుతుంది. రెస్పెక్ట్ చేయాలా కంపల్సరీగా, చేయాల్సిన రూల్ లేదు. అండ్ ఒక ట్రేడర్ డ్రా చేసిన లైన్కి ఇంకొక ట్రేడర్ డ్రా చేసే లైన్కి ఖచ్చితంగా సిమిలారిటీ ఉండాలా. మీన్స్ ఇదేనా ఒక పర్ఫెక్ట్ టూలా ఎవరైనా సరే ఒకేలా డ్రా చేయడానికి, లైక్ ఇదేనా ఒక ఇండికేటరా ఎవరు అప్లై చేసినా ఒకే వాల్యూ రావడానికి, లైక్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ మోస్ట్లీ ఎవరు డ్రా చేసినా మోస్ట్లీ ఒకే జోన్ దగ్గరే లెవెల్స్ కనిపిస్తుంటాయి. ఇదేనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఎవరు అప్లై చేసినా ఒకే లెవెల్స్ కనిపిస్తుంటాయి చార్ట్ పైన. మరి ట్రెండ్ లైన్స్ కూడా ఒకరు డ్రా చేసిన దగ్గరే ఇంకొకరు డ్రా చేస్తూ ఉంటారా, లేకపోతే పర్ఫెక్ట్గా ఏదైనా ఇక్కడి నుంచే డ్రా చేయాలి ఏదైనా ఉందా అంటే అలాంటిది ఏదీ లేదు. మీరు చూస్తున్న టైం ఫ్రేమ్ని బట్టి, ఈ టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. స్పెషలీ ట్రెండ్ అనాలిసిస్లో టైం ఫ్రేమ్ని బట్టే మన ట్రెండ్ వ్యూ అనేది మారిపోతుంది. కొన్నిసార్లు వీక్లీలో డౌన్ ట్రెండ్ ఉంటుంది కానీ డైలీలో అప్ ట్రెండ్ ఉంటుంది. అలాగే సిమిలర్గా హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ ఉంటుంది, లోయర్ టైం ఫ్రేమ్లో ఇంకొక ట్రెండ్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి సైకాలజీని మనం డెవలప్ చేసుకోవాలనేది కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు గమనిస్తుంటే ఓవరాల్ ఒక ట్రెండ్ లైన్ని మనం డ్రా చేస్తున్నప్పుడు, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో మీకు అప్ ట్రెండ్ కనిపిస్తే ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మినిమం 2 టచ్ పాయింట్స్ అయినా సరే ఆ ట్రెండ్ లైన్కి టచ్ అవుతూ ఉండాలి. మినిమం 2 టచ్ పాయింట్స్, మాక్సిమం ఎంత ఉంటే అంత మంచిది. నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్, లైక్ ఈ క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ లైన్కి టచ్ అవుతున్నాయి కదా, అది టచ్ పాయింట్. నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ పెరిగే కొద్దీ మీరు డ్రా చేస్తున్న లైన్కి రిలయబిలిటీ పెరుగుతుంది. కమింగ్ డేస్లో కూడా ఆ లైన్ దగ్గర ప్రైస్ రియాక్షన్ చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ప్రైస్ స్టార్ట్ అయింది కదా, సో ఇక్కడి నుంచి డ్రా చేయాలా. సో ప్రెసెంట్ మనం చూస్తున్నది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి ఇలా డ్రా చేయాలా. సో ఇలా డ్రా చేశాక మీరు గమనిస్తే స్టార్టింగ్ని ఎండింగ్ని కలుపుతున్నారు అంతే. ట్రెండ్ లైన్ లానే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రెండ్ లైన్ అబోనే ప్రైస్ ఉంది, ఇంకా స్టిల్ మార్కెట్ అప్ ట్రెండ్ అనే కనిపిస్తుంది. కానీ ఇది కరెక్ట్ వేనా అంటే కరెక్ట్ వే అయితే కాదు. బికాస్ మీ మ్యాక్సిమం టచ్ పాయింట్స్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, నెంబర్ ఆఫ్ టచ్ పాయింట్స్ ని మాక్సిమైజ్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేసే ప్రయత్నంలో ట్రెండ్ లైన్ ని మనం అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాండిల్స్ లో బాడీని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలా ఆర్ విక్ ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలని కొంతమంది బాడీని తీసుకుంటూ ఉంటారు, కొంతమంది విక్ ని తీసుకుంటుంటారు. బట్ నేను బాడీ విక్ రెండింటిని కంబైన్ చేసే తీసుకుంటాను. బికాస్ అల్టిమేట్ గా అది ఒక ప్రైజే కదా. బాడీ అనేది రియల్ యాక్షన్, ఓపెనింగ్ క్లోజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదర్ ఫియర్ కారణంగా డౌన్ విక్ ఆర్ గ్రీడ్ కారణంగా అప్పర్ విక్ ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్స్ లో కూడా ట్రేడర్స్ ట్రేడింగ్ యాక్టివిటీని తీసుకుంటారు. కాబట్టి నేనైతే రెండింటిని కంబైన్ చేస్తాను. కంఫర్టబుల్ గా బాడీని విక్ ని కంబైన్ చేస్తూ మాక్సిమం టచ్ పాయింట్స్ నాకు ఎక్కడికి వస్తాయో అక్కడే నేను డ్రా చేస్తాను. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ని కలిపి డ్రా చేస్తుంటే నాకు 2 టచ్ పాయింట్సే ఫామ్ అవుతున్నాయి. కాబట్టి దానికి ముందున్న స్వింగ్ దగ్గరికి వస్తాను. అలా వచ్చి ఈవెన్ హయ్యర్ సైడ్ డ్రా చేసిన ట్రెండ్ లైన్ కూడా అడ్జస్ట్ చేస్తూ మ్యాక్సిమం ఎన్ని టచ్ పాయింట్స్ని నేను టచ్ చేయగలుగుతానో, ఏదర్ విక్ కానివ్వండి బాడీ కానివ్వండి, రెండింటిని కంబైన్ చేస్తూ ఎన్ని టచ్ పాయింట్స్ని టచ్ చేయగలుగుతానో కేవలం ఆ పర్టికులర్ లాజిక్తోనే ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తే, సో ఇలా డ్రా చేసిన ట్రెండ్ లైన్కి నేను పర్సనల్గా వాల్యూ ఇస్తాను. మాక్సిమం టచ్ పాయింట్స్ ఎక్కడ నాకు కనిపిస్తాయనే దాన్ని బట్టి నేను డ్రా చేసుకుంటూ ఉంటాను. అలా చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ ఇది.
సో ఇది ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి ఇలా చూస్తామా, ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో ఉంది. ఇంట్రాడే ట్రేడ్స్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో తీసుకోం. ఇది ఓవరాల్ గా కమింగ్ డేస్ లో నిఫ్టీ ఎలా ఉండబోతుందని, కొన్ని వీక్స్ పాటు కూడా నిఫ్టీ ఎలా ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తున్నాం. డైలీ ఈవెన్ లోయర్ టైం ఫ్రేమ్స్ లో కూడా ఎలా చూస్తాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ ట్రెండ్ లైన్ కూడా పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాదు. బాడీ నుంచి డ్రా చేయాలా, విక్ నుంచి డ్రా చేయాలా, ఇది క్వశ్చన్ కాదు. మీకేది కంఫర్టబుల్ గా ఉంది. పర్సనల్లీ నా ట్రేడింగ్ యాక్టివిటీలో నేను విక్, బాడీ రెండింటిని కన్సిడరేషన్ తీసుకుంటాను. మ్యాక్సిమం టచ్ పాయింట్స్ రావడానికి ప్రయత్నిస్తాను. ఇలా ఒకటి డ్రా చేసిన తర్వాత మీకు ఇంకా కంఫర్ట్ రావడం కోసం లైక్ టాప్ సైడ్ ఫామ్ అవుతున్న హైస్ ని కూడా నేను ట్రాక్ చేయాలనుకుంటున్నానంటే ఇక్కడికి వచ్చి మనం ఇది మాట్లాడుకున్నాను ట్రేడింగ్ వ్యూలోనే ఎందుకు చూపించి చెప్తున్నానంటే, మీరు అప్ స్టాక్లో కానీ జీరోదాలో కానీ ఇంకే ఇతర ప్లాట్ఫామ్లో అయినా మీరు అనాలిసిస్ని చేయాలనుకుంటే సిమిలర్ టూల్స్ ఉంటాయి. కాబట్టి ప్యారలల్ ఛానల్ని సెలెక్ట్ చేసి ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ స్టార్టింగ్ ఇలా క్లిక్ చేసి ఎండింగ్ ఇలా క్లిక్ చేసి కొంచెం డ్రాగ్ చేశారంటే మీకు ఛానల్ వస్తుంది. సో ఈ ఛానల్ని కూడా ఈవెన్ మీరు టాప్ సైడ్ ఇది ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అప్పర్ ట్రెండ్లో అని చూస్తున్నప్పుడు కూడా, సో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అగైన్ గ్రీన్ క్యాండిల్ అగైన్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి తీసుకువెళ్ళి డ్రాప్ చేసేస్తూ ఉంటాం. కేవలం ఇక్కడ ఒక టచ్ పాయింటే కదా మనకు కనిపిస్తుంది, ఎక్కువ టచ్ పాయింట్స్ కనిపించట్లేదు. కాబట్టి దీన్ని కొంత అడ్జస్ట్ చేస్తే, కొంత కిందకి తీసుకొస్తే మల్టిపుల్ టచ్ పాయింట్స్. సో ఇక్కడ అగైన్ ఈ జోన్స్లో కూడా మల్టిపుల్ టైమ్స్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అయింది. కాబట్టి ఇది అప్ ట్రెండ్ రిలేటెడ్గా మనం క్రియేట్ చేసుకుంటున్న ఛానల్ అవుతుంది. సిమిలర్ గానే డౌన్ ట్రెండ్ కూడా ఇక్కడ మీరు గమనిస్తే కంటిన్యూస్ గా మార్కెట్ లోయర్ హైస్ లోయర్ లోస్ ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి అయితే ఫాలో అవుతూ ఉంది. సో అలాంటి పర్టికులర్ టైంలో మీరు ట్రెండ్ లైన్ ద్వారా డౌన్ ట్రెండ్ ని డ్రా చేద్దాం అనుకుంటే, యూజువల్గా మనం టాప్ సైడ్ నుంచి ఏదైతే హైలో ఉందో అక్కడ, అలాగే డౌన్ సైడ్ కూడా ఏదైతే చాలా లోలో ఉందో అక్కడ మనం ఒక ఛానల్ని డ్రా చేస్తుంటాం. కానీ దీని ద్వారా అసలు అడ్వాంటేజ్ ఏం లేదు. మనం లిటరలీ ఆ ప్రైస్ మన లైన్స్కి టచ్ అవ్వకూడదని మనం ఒక లైన్ని, ఒక బౌండరీని డ్రా చేస్తున్నట్లుంటుంది. ట్రెండ్ లైన్ అంటే మీనింగ్ ప్రీవియస్గా ప్రైస్ ఎక్కడ రియాక్ట్ అయింది అండ్ ఫర్దర్గా అక్కడికి వస్తుంటే మనం యాక్షన్ తీసుకోవడానికి మనకి ఒక ఇండికేషన్లో ఉండాలి. కాబట్టి మల్టిపుల్ టచ్ పాయింట్స్ని మనం పెంచే ప్రయత్నం చేయాలి ట్రెండ్ లైన్ ద్వారా. అసలు మన ట్రేడింగ్ స్టైల్ని బట్టి మల్టిపుల్ టచ్ పాయింట్స్, అది విక్ అయినా బాడీ అయినా, పర్సనల్లీ ఇది నేను చేస్తుంటాను, విక్ అయినా బాడీ అయినా సరే అడ్జస్ట్ చేస్తూ మనకి ఏది కంఫర్టబుల్గా ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రెండ్ లైన్స్ని డ్రా చేస్తాం. అంతేకాని టాప్ సైడ్ మనకి ఎక్కడ హై ఫామ్ అయింది ఆ హైని కూడా రెస్పెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో, డౌన్ సైడ్ కూడా ఎక్కడ లో ఫామ్ అయింది ఆ లోన్ కూడా రెస్పెక్ట్ చేయాలనే ఉద్దేశం మీరు ఇలా డ్రా చేసి ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకున్నారంటే దెన్ ఆ ట్రెండ్ లైన్ రిలేటెడ్గా రిలయబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. బికాస్ టచ్ పాయింట్సే లేవు. మోస్ట్లీ మీరు హైని లోని మార్క్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేసి ఉంటారంతే. ఇందాక మాట్లాడుకున్న పాయింట్స్ అన్నిటిని క్విక్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది, ఏ ట్రెండ్ లైన్ కూడా పర్ఫెక్ట్ కాదు. నేను డ్రా చేసేదానికి, మీరు డ్రా చేసేదానికి, మీరు డ్రా చేసిన తర్వాత ఇంకెవరైనా ట్రేడర్ డ్రా చేసి మీకు చూపించేదానికి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ప్రీవియస్ గా ఉన్న స్వింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీన్స్ ప్రీవియస్ గా ఉన్న టచ్ పాయింట్సే ఇంపార్టెంట్. వాటిల్ని కంబైన్ చేస్తూ రీసెంట్ గా ఉన్న టచ్ పాయింట్స్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అనుకుంటారు. ప్రీవియస్ గా ఉన్న స్వింగ్స్ కంటే కూడా రీసెంట్ గా ఉన్న స్వింగ్స్, మీన్స్ నా ట్రెండ్ లైన్ ప్రీవియస్ గా ఉన్న స్వింగ్స్ ని టచ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ రీసెంట్ గా ఉన్న స్వింగ్స్ ని టచ్ అవ్వాలని రీసెంట్ స్వింగ్స్ లో ఉన్న టచ్ పాయింట్స్ కి వాల్యూ ఇస్తూ వాటిల్ని ప్రయారిటైజ్ చేస్తుంటాను. ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేయాలి, మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉండాలి, 2 పాయింట్స్ చెప్పి అక్కడితో మనం మూవ్ అయిపోవచ్చు. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక బిగినర్ గా మీరు వీటిని డ్రా చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. విక్ ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలా, బాడీని కన్సిడరేషన్లోకి తీసుకోవాలా, అండ్ ఈ స్వింగ్స్ ని కనెక్ట్ చేసినప్పుడు కూడా ఒకటి కనెక్ట్ చేద్దామంటే ఇంకొకటి మిస్ అయిపోతుంది. పోనీ రెండింటిని కనెక్ట్ చేద్దామంటే ప్రీవియస్గా ఉన్న మల్టిపుల్ స్వింగ్స్ అన్ని కూడా మిస్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు మనం రీసెంట్గా ఫామ్ అయిన స్వింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ప్రీవియస్గా ఉన్న స్వింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఈ క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు నేను రీసెంట్గా ఫామ్ అవుతున్న స్వింగ్స్కి మాత్రమే హైయర్ ఇంపార్టెన్స్ని ఇస్తాను. సో ట్రెండ్ లైన్లో ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే అంత మంచిది, కానీ మినిమం 2 టచ్ పాయింట్స్ వస్తేనే మనం డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదంటే ఒక టచ్ పాయింట్ ఫామ్ అయినప్పుడే మనం ట్రెండ్ లైన్ డ్రా చేసేసామంటే మన ఇష్టం వచ్చిన డైరెక్షన్లో డ్రా చేయొచ్చు. ఎగ్జాంపుల్, జస్ట్ ఇక్కడ ఉన్నప్పుడే నేను ట్రెండ్ లైన్ డ్రా చేయాలనుకుంటే మేబీ నేను ఇలా డ్రా చేసేవాడినేమో, ఎక్కువగా కంబైన్ అవ్వాలి కదా అని. కానీ 2 వచ్చాక నేను డ్రా చేస్తుంటే ఖచ్చితంగా అది ఈ డైరెక్షన్లోనే మూవ్ అయి ఉండాలి. బికాస్ ఇక్కడున్న పాయింట్ని మ్యాచ్ చేస్తూ నేను డ్రా చేస్తున్నాను. కాబట్టి మినిమం 2 టచ్ పాయింట్స్ అయినా, 2 స్వింగ్స్ అయినా ఫామ్ అయిన తర్వాత, ఒకవేళ అప్ ట్రెండ్ అయితే 2 స్వింగ్ లోస్ ఫామ్ అయిన తర్వాత అయినా ఆ స్వింగ్ లోస్ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయండి. ఒకవేళ ఇది డౌన్ ట్రెండ్ అయితే ఇలా మినిమం ఒక 2 స్వింగ్ హైస్ ఫామ్ అయిన తర్వాతే ఆ స్వింగ్ హైస్ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అయితే మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. సో ఒక ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి, అది డ్రా చేసినప్పుడు మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటి రిలేటెడ్గా పర్సనల్గా నాకున్న వ్యూని ఇప్పుడు నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. యూజువల్గా ట్రెండ్ అనగానే మనం ఈ ట్రెండ్ లైన్స్నే చూస్తుంటాం.
పర్సనలీ నేను ఈ ట్రెండ్ లైన్స్ తో పాటు మూవింగ్ యావరేజెస్ ని కూడా యూజ్ చేస్తాను. యూజువల్ గా చార్ట్ పైన మూవింగ్ యావరేజ్ అనగానే సింపుల్ మూవింగ్ యావరేజ్ ప్లేస్ చేస్తూ ఉంటాం. రౌండ్ ఆఫ్ నెంబర్స్ మోస్ట్లీ మనకు కనిపిస్తుంటాయి. లైక్ 20, 50, 100, 150, 200 ఈ మూవింగ్ యావరేజ్ సెట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను పర్టికులర్ గా టెస్ట్ చేస్తున్నప్పుడు ఇలా నెంబర్స్ ని చేంజ్ చేస్తూ ఈ వాల్యూ యూజ్ చేస్తున్న మూవింగ్ యావరేజ్ తో కొంత ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనుకున్నవి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ప్రెజెంట్ చేస్తున్నాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 ఇది ఇంట్రాడేకి యూజ్ చేస్తుంటాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 48 ఇది స్వింగ్ ట్రేడింగ్ కి ఇక్కడ నుంచి ఫ్యూ డేస్ లైక్ 1 or 2 weeks ఒక ట్రేడ్ ని హోల్డ్ చేయాలనుకుంటే ఈ ట్రెండ్ ఎలా ఉందనేది గమనించిన తర్వాతే ట్రేడింగ్ తీసుకుంటాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 105 ఇది షార్ట్ టర్మ్ పొజిషన్స్ లైక్ పొజిషనల్ ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు. అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 200 ఇది గోల్డెన్ స్టాండర్డ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా అనేది ఈ మూవింగ్ యావరేజ్ 200 తో డిఫైన్ చేస్తాం కాబట్టి ఇది కూడా చార్ట్ పైన ఉంచుతాను. కానీ ఈ 200 మూవింగ్ యావరేజ్ ని ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేసే ఛాన్సెస్ మనకి చాలా తక్కువగా లభిస్తాయి కాబట్టి అది హైడ్ చేస్తున్నాను. ఈవెన్ 105 కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్ కోసం 48 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని యూజ్ చేస్తాను. ఈ మూవింగ్ యావరేజెస్ ఈ ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి సింపుల్ అంటే ఏంటి అనేది ఇండికేటర్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన సింపుల్ పార్ట్ ఇది కొంత డిఫైన్ చేద్దాం. ఇది 20 డే మూవింగ్ యావరేజ్ ని అండ్ ఇంకొంత థిక్గా చేస్తున్నాను సో దట్ మనకు విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మూవింగ్ యావరేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్ చాలా సింపుల్. ప్రైస్ ఆ మూవింగ్ యావరేజ్ అబవ్ ఉంటే పాజిటివ్ ఆర్ బులిష్ గా చూస్తాం, ఆర్ బిలో ఫాల్ అయితే బేరిష్ ఆర్ నెగిటివ్ గా చూస్తూ ఉంటాం. ట్రెండ్ లైన్స్ ని డ్రా చేయడమే కాకుండా ఈ మూవింగ్ యావరేజ్ తో కూడా మనం ప్రైస్ ఒక డైరెక్షన్ రిలేటెడ్ గా కంక్లూజన్ కి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఏ పర్టికులర్ సిస్టమ్ ని కూడా మనం సింగిల్ గా యూజ్ చేయం. మీన్స్ మూవింగ్ యావరేజ్ ని సింగిల్ గాను, ట్రెండ్ లైన్స్ నో, ఇండికేటర్స్ నో, క్యాండిల్ స్టిక్స్, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ వీటన్నిటిని కంబైన్ చేసి ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కడైతే మనకి బెటర్గా ఉంది అనుకుంటుంటామో అక్కడే మనం ట్రేడ్ని తీసుకుంటాం. అంతేకాని మూవింగ్ యావరేజ్ బిలో ఫాల్ అయిందనో, ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిందనో, ఆర్ ఇంకేదో ఇండికేటర్ ద్వారా బై ఆర్ సెల్ సిగ్నల్ వచ్చిందనో ఒకే ఒక్క పాయింట్ని మనం బేస్ చేసుకొని ట్రేడ్ని తీసుకోం. సో ఇలా నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనకి చార్ట్ దగ్గర మల్టిపుల్ కాన్సెప్ట్స్ కంబైన్ అయ్యి ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర మనకి వాల్యూ కనిపిస్తుంటుందో అలా తీసుకునే ట్రేడ్స్ కి వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది సక్సెస్ అవ్వడానికి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రెసెంట్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేసిన మిమ్మల్ని మూవింగ్ యావరేజ్ బిలో ఉంటే మనం నెగిటివ్గా చూస్తాం, మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే పాజిటివ్గా చూస్తాం. నేను ఇంట్రాడే కోసం అండ్ 1 or 2 days కోసం తీసుకునేది మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20 డేది అండ్ స్వింగ్ కొన్ని డేస్ పాటు కూడా ఇక్కడి నుంచి మార్కెట్ బులిష్ ఆర్ బేరిష్గా ఉంటుందని ఇండికేషన్ కోసం నేను చూసేది మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 48 డేది. ఇవి పర్ఫెక్టా కాదు, ఇక్కడ మీరు గమనిస్తే మల్టిపుల్ ఫేక్ పాయింట్స్ వచ్చాయి. కానీ చాలా సందర్భాల్లో ఇది రెస్పెక్ట్ చేస్తూ ఒక బిగ్ ట్రెండ్ ని కూడా మనం రైట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా మనం మూవింగ్ యావరేజెస్ ని యూజ్ చేసి కూడా ట్రెండ్ ని డిఫైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రైస్ మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంటే పాజిటివ్ గా మీన్స్ అప్ ట్రెండ్ గా చూస్తూ ఉంటాం, బిలో ఉంటే నెగిటివ్ గా డౌన్ ట్రెండ్ గా వ్యూని ఫామ్ చేసుకుంటుంటాం. ఇది పర్ఫెక్టా, ట్రెండ్ లైన్స్ పర్ఫెక్టా అంటే నేను పర్సనలీ ట్రెండ్ లైన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. దానికి అడిషన్ గా మూవింగ్ యావరేజెస్ ని చార్ట్ పని చూస్తాను. కొంత చార్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు జస్ట్ ఆ ఇండికేటర్స్ ని రిమూవ్ చేస్తాను. కానీ ట్రెండ్ లైన్స్ ని అంత ఈజీగా చార్ట్ పై నుంచి నేను రిమూవ్ చేయను, మీన్స్ రిమూవ్ ఇన్ ద సెన్స్ హైడ్ చేయను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇప్పటివరకు కొంత వాల్యూ క్రియేట్ చేసి ఉంటుందని. ఇఫ్ ఇన్ కేస్ అలా చేసినట్లయితే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి సో దట్ ఇలాంటి ఎఫర్ట్స్ ఫర్దర్గా పెడుతూ ఇంకొంత బెటర్ వేలో మీకు వీడియోస్ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు స్పీడ్గా చెప్తున్నారా, ఇది కవర్ చేయట్లేదు, క్విక్గా మూవ్ అవుతున్నారు, ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా అవి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఫర్దర్గా వచ్చే వీడియోస్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేద్దాం. నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేయండి, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టండి. లాస్ట్ 30 ట్రేడింగ్ సెషన్స్, 30 days కాదు, లాస్ట్ 30 ట్రేడింగ్ సెషన్స్లో ఎన్ని అప్ ట్రెండ్ ఫామ్ అయ్యాయి, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఎన్ని ఫామ్ అయ్యాయి, మీరు ఎన్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నారు, అలాగే డౌన్ ట్రెండ్స్ ఎన్ని ఉన్నాయి, లోయర్ హైస్ లోయర్ లోస్ ఎన్ని ఉన్నాయి, 2 స్వింగ్స్ని రిఫరెన్స్గా తీసుకుంటూ మీరు ఎన్ని ట్రెండ్ లైన్స్ని డ్రా చేయగలుగుతున్నారు, అలా ఎన్ని అప్ ట్రెండ్స్ అండ్ డౌన్ ట్రెండ్స్ని 15 minutes టైం ఫ్రేమ్లో మీరు గమనించారు లాస్ట్ 30 ట్రేడింగ్ సెషన్స్లో. సో జస్ట్ కామెంట్ సెక్షన్లో అప్ ట్రెండ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ పెట్టండి, డౌన్ ట్రెండ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ పెట్టండి. మీరు ఎన్ని అలా ట్రెండ్ లైన్స్ని డ్రా చేయగలిగారని. సో ఏదో వీడియోలో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటారేమో అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, కొంత సీరియస్గా తీసుకొని చేయండి. అండ్ నేను స్ట్రాంగ్గా చెప్పగలను, మీరు వీడియో విన్నదానికంటే ఇప్పుడు ఇస్తున్న హోంవర్క్ ఉంటుందా, ఇవి చేస్తుంటేనే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైందని. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక స్మాల్ రిమైండర్, ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే, ఆ ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటుంటే, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు కదా, అది డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి చేస్తున్నట్లయితే దెన్ మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ అండ్ ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా హాలిడే టైమ్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలని మీకు ఇంటెన్షన్ ఉంటే డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా మన డే ట్రేడర్ తెలుగు ఛానల్ రిఫరల్ లింక్స్ని
క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మరి ఇకుంటాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.